ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అక్క, మీరు లలిత సహస్రనామం కోసం చెప్పారు కదా, లలిత అమ్మకి మనము పూజ చేసేటప్పుడు పానకం నైవేద్యం పెట్టి లలిత సహస్రనామం చదువుకుంటే మంచిదని చెప్పారు కదా అక్క. మాకు లలిత సహస్రనామం చదవడం రావట్లేదు, ఏం చేయాలక్క అని అంటున్నారండి. లలిత సహస్రనామం అంత ఈజీగా రాదండి. తప్పులు లేకుండా చదవాలంటే కొన్ని సంవత్సరాలు అయితే పడతాయి. నాకైతే ఒక 4-5 సంవత్సరాలు అయినా పట్టింది. తప్పులు లేకుండా చదవాలంటే 4-5 సంవత్సరాలు నాకు పట్టిందండి. అంత స్పష్టంగా మనం చదవాలంటే అమ్మ కరుణా కటాక్షం అనేది కూడా మన మీద ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అయితే ఎవ్వరం కూడా తప్పులు లేకుండా చదవలేమండి. అలా అని భయపడిపోవద్దు. ఖచ్చితంగా అమ్మవారి లలితా సహస్రనామము ప్రతి శుక్రవారం చదువుకొని అమ్మవారికి పానకం పెడితే అమ్మ మిరాకల్ చేస్తుందండి మన జీవితంలో. నేనే స్వయంగా నేను అనుభవించాను. అమ్మ నాకు ఎలా ప్రసాదించింది అనేది మీకు నేను 2025 సంవత్సరంలోన నేను లలిత అమ్మవారిని పూజించి అమ్మవారికి పానకం ప్రతి శుక్రవారం పెట్టి లలిత శాసనం చదువుకునేటప్పుడు నాకు అమ్మ ఏ విధంగా కరుణించింది అనేది మీకు 2025లో ఇప్పుడు నేను చెప్పను. మీకు 2025లో నా జీవితంలో ఎలా జరిగింది, నేను అమ్మకు నమ్ముకుంటే నా జీవితం ఎలా మారింది అనేది కూడా మీకు నేను క్లుప్తంగా చెప్తానండి. ఏదైనా సరే భక్తి శ్రద్ధలు ముఖ్యమండి, భక్తి ముఖ్యమండి. ఏది కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడొద్దు. మనము అమ్మని నమ్ముకుంటూ వెళ్ళిపోతే అమ్మ ఏ రోజు ఒక రోజు మన కష్టాలన్నీ తీరుస్తుంది. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తానండి. లలితా సహస్రనామం అంత పవర్ అండి. అయితే లలిత సహస్రనామం చదివేటప్పుడు తప్పులు వస్తాయని చాలామంది భయపడిపోయి ప్రయత్నించండి. నేను ప్రయత్నిస్తూ అమ్మకి ఫస్ట్ నేను సంకల్పం చేసుకున్నాను, తల్లి లలిత సహస్రనామం చదివేటప్పుడు తప్పులు వస్తాయి, ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించు తల్లి అని ముందే మనము అమ్మకి క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ చెప్పుకొని ముందుగా మనము మంత్రోపదేశం తీసుకోవాలని అంటారు. నేను ఎటువంటి మంత్రోపదేశాలు ఏమీ తీసుకోలేదండి. చాగంటి గారు లలిత సహస్రనామం నేర్పించే వీడియో ఒకటి ఉందండి. ఆ వీడియోలో నేను ప్రతిరోజు చాగంటి గారిది వినుకొని అతను చాలా క్లుప్తంగా పేరున ఈ పేరు ఇలా పలకాలి, ఆ మంత్రం ఇలా పలకాలని చాలా స్పష్టంగా నాకైతే అనిపించిందండి. చాలా బాగా చెప్పారు. అతను వీడియో వింటూ నేను 4 సంవత్సరాలు పట్టిందండి నాకు లలిత సహస్రనామం చక్కగా చదవడానికి. తప్పులు లేకుండా చదువుతానని నా భావన, కానీ ఎక్కడో ఒక దగ్గర తప్పు అంటూ వస్తుంది. లలిత సహస్రనామం అంతా చదివిన తర్వాత ఒక్కసారి మనం అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా, ఈ లలిత సహస్రనామం చదువుకున్నాను, ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు, నీ బిడ్డ లాంటిదాన్ని, నీ బిడ్డను, నన్ను ఎటువంటి భయాందోళనకి గురి చేయకు, ఎటువంటి ఆటంకాలు తేకు, తప్పులు చదివానని ముందు మనం సంకల్పం చేసుకోవాలి, అమ్మకు చెప్పుకోవాలన్నమాట. ఇదంతా మాకు చెయ్యలేము, మాకు లలిత సహస్రనామం మేము చదవలేము, మాకు చదవలేకపోతున్నాము అనేవాళ్ళు నేను ఒక 7 మంత్రాలు చెప్తానండి. ఆ 7 మంత్రాలు ప్రతి నిత్యం మనము లలిత సహస్రనామం చదవలేని వాళ్ళండి. లలిత సహస్రనామం వచ్చిన వాళ్ళు ఈ 7 మంత్రాలు స్టార్ట్ చేసేదైతే ఇంకా అద్భుతం అండి. ఎందుకంటే ఇది స్వయంగా కంచి మహాస్వామి వారు, మీకు తెలిసే ఉంటుంది, కంచి మహాస్వామి వారు కంచిలో ఉంటారనమాట, ఉండేవాళ్ళు. అతని దగ్గరికి ఒక భక్తుడు వచ్చి లలిత సహస్రనామం నేను చదవలేకపోతున్నాను అని ఆ కంచి మహాస్వామి దగ్గర వేడుకున్నాడంట. తండ్రి నేను చదవలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందంటే అప్పుడు కంచి మహాస్వామి స్వయంగా ఈ నామాలు నువ్వు చదువుకో అని స్వయంగా ఆ కంచి మహాస్వామి స్వయంగా ఈ 7 నామాలు రాసి అతనికి ఇచ్చారంట. అతనికి ఇచ్చేటప్పుడు ఈ 7 నామాలు చదువుకుంటే నువ్వు 1000 మార్లు లలితా సహస్రనామం చదువుకున్నంత ప్రతిఫలం వస్తుంది అని అతను స్వయంగా చెప్పారనమాట. ఓకేనా? ఆ 7 నామాలు ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రతిరోజు 11 సార్లు చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా నేను చదువుతున్నాను. ఆ తర్వాత 7 నామాల్లో ఫస్ట్ నామం ఏమిటంటే ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ అన్నదాయై నమః, ఓం శ్రీ వసుధాయై నమః, ఓం శ్రీ సచామార రమావాణి సవ్య దక్షిణ సేవితాయి నమః, ఓం శ్రీ కటాక్షి కింకరీ భూత కమలాకోటి సేవితాయి నమః,
ఓం శ్రీ శివశక్తైక్య రూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయ నమః. ఈ 7 నామాలు చక్కగా మనము కుంకుమార్చన చేసుకొని చదువుకుంటే ప్రతి నిత్యము మనము లలితా సహస్రనామం చదువుకున్నంత ప్రతిఫలము ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ 7 నామాలు ప్రతిరోజు మీకు లలితా సహస్రనామం వచ్చినట్టుగా అయితే లలితా సహస్రనామం చదువుకునే ముందు 7 నామాలు చదువుకోండి. లలితా సహస్రనామం ఎవరికైతే రాదో ఈ 7 నామాలు చదువుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటే అద్భుతం జరుగుతుందండి. నా విషయంలో అలాగే జరిగిందండి. నేను అమ్మవారికి 2023లో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి అయితే నేను ఒక కోరిక అయితే కోరుకున్నాను. నాకు 2024లో అమ్మవారు ఆ కోరిక అనేది నెరవేరింది. ఆ కోరిక ఏంటనేది నేను 2025వ సంవత్సరం కొత్త సంవత్సరంలో మీ అందరితో నేను పాలు పంచుకుంటానండి. ఆ హ్యాపీనెస్ అందరితో మీకు పంచుకుంటాను. అమ్మవారికి నమ్మండి. ఏది కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మీరు చూడొద్దు. నేను ప్రతి వీడియోలో మీకు అదే చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరు ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడొద్దు. మన కర్మఫలాలు ఎప్పటి వరకు పోవో అప్పటి వరకు మనము ఏదో ఒక కష్టాలు అనుభవిస్తూనే ఉంటాము. కర్మ ఉంటుంది కదండి. ఆ కర్మ పోయినంత వరకు మనము ఇలా పూజలు చేస్తూ ఉంటే కొంత కర్మఫలం అనేది పోతుంది. ఓకేనా? పూజ అంతా అయిపోయిన తర్వాత పానకం పెడతాం కదా. శుక్రవారం అయితే నేను ప్రతి వీడియోలో చెప్తాను, లలిత అమ్మవారి పానకం సమర్పించి ఆ పానకం మాత్రం తప్పకుండా సేవించండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.